హాయ్ ఫ్రెండ్స్, మా వాడైతే వాళ్ళ స్కూల్లో పిల్లల గురించి అయితే చెప్తాడు. వాళ్ళ క్లాస్లో ఒక పిచ్చి ఆయన ఉంటాడు, వాడు కొట్టిన విషయం చెప్తాడు. మీరు కూడా వినండి. పిచ్చోడు వాళ్ళ అన్నయ్యనా? కాదే వాళ్ళ అన్న నిన్ను కొట్టిండారు. అన్నని కొడుతూనే ఉంటాడు, అందరినీ కొడుతుంటా. దగ్గర పోయేప్పుడు కొడతాడు, దూరం ఉన్నప్పుడు కొలతలేవు. మేడం వచ్చేప్పుడు ఏం కొలతలేవు. ఇట్లా మేడం పోయాక కొడతాడు. నువ్వు కూడా పిచ్చోడు పోయినాడు కదా మీ క్లాస్లో? కాదే, నేను పెద్ద ఉన్నారా, బొట్టు పెట్టుకొని ఉన్నారా ఉంటారా? ఆ మాటలు రావు, ఆ పిచ్చోనికి మాటలు రావు. నీకెందుకు వచ్చినాయి రా మరి మాటలు? నీ మాటలు వినలేక పోతాను, ఒకటే తలకాయ నొస్తుంది. దాని మాటలు కాదు, వాళ్ళ మాటలు కాదు. వాళ్ళకి అయ్యి ఉండదు అని ఆమె వాళ్ళ అయ్య పేరు కూడా తెలియదు. అబ్బా, నీకు తెలుసా మీరు ఆడ పేరు? రాజేష్ మా దాని పేరు. అవునా? నీ పేరు రాజేష్. నువ్వు మా మమ్మీ కావా? నన్ను ఎందుకు చెట్టు ఎక్కుమన్నావురా? తిన్న కూకో, నీకు చెత్త కూకోని నువ్వు వచ్చిన తిన్న కూకోనే అన్నలే అన్నీ. చెట్టు తిరుగుతుంది, నేను దిగుతానావా? వద్దే, చెట్టు నీతో పాటు ఎంతసేపు కూకోవాలి నేను? ఉండి ఏమొద్దు, నేను దిగుతారా? వద్దే వద్దే. ఆ పిచ్చోళ్ళ పెద్ద చెల్లె పేరు, ఆమె పేరు కూడా తెలియదు. నువ్వు అన్ని టైంపాస్ ముచ్చట్లు చెప్తాను. రియల్గా ఉన్నారు మీ క్లాస్లో పిచ్చోళ్ళు? అవద్దని చెప్తాను ఉట్టిగా. నేను కూకోరా? ఇంటున్నారు. ఎంతసేపు ఏమన్నా పెద్దోడు ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ చిన్నగా చూపిస్తున్నావు. కాదు, ఇంత పెద్ద లేదు, ఇంత పెద్ద ఉన్నారు. కొట్టినా నేను ఎప్పుడన్నా? కాదు, ఆ దగ్గర పోయేప్పుడు అందరం కొడతాను. మా ఫ్రెండ్స్ దగ్గర పోయిండు, కొట్టిండు. నేను కూడా కొట్టిండు. నువ్వు అవద్దని చెప్తున్నావు. అంటే అబద్ధమే, నేను కొట్టలే, నేను దగ్గర పోలే. వీని తలకాయ కూడా వాళ్ళకి కొట్టిండు. అంత అబద్ధమే, నాకు తెలుసు. అంతే. ఎల్కేజీలో కొట్టలేదా నేను?